హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? నేనైతే మొత్తము ముందు రోజు నైటే జాకెట్ పీసులు అయితే తీసుకొచ్చి పెట్టేశాను. ఒక 9 జాకెట్ పీసులు అయితే తీసుకున్నాను. మన ఇంట్లో మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. చాలా కొన్ని వీడియోస్లో కూడా నేను చాలా చూశాను అనమాట. కొంతమంది బొమ్మను పెట్టుకొని అమ్మవారిని పెద్దగా డెకరేట్ చేసుకొని అలా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చాలా సింపుల్గా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాను. మీరు కూడా సింపుల్గా ఇదే విధంగా చేసుకోవచ్చు. నేను ఇలానే చేయాలని చెప్పడం లేదు, కానీ ఈ విధంగా నేను చేసుకుంటాను అని చెప్తున్నాను అనమాట. మీరు ఎలా చేసుకుంటారనేది కమెంట్ చేయండి. వీడియోలు చాలా పెద్ద వాళ్ళు చేసుకున్నట్లు మనం చేసుకొని డబ్బులంతా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకు కూడా చాలానే ఖర్చు అయింది, దగ్గరగా 2000 దాకా ఖర్చు అయింది. అంటే నేను చెప్తున్నాను, నా దగ్గర ఆ 2000 ఉంది కాబట్టి చేసుకున్నాను. ఇంకా కొంచెం లేని వాళ్ళు చీరే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. జాకెట్ పీస్ అయినా అమ్మవారి దగ్గర పెట్టుకొని భక్తిగా మనము చేసుకుంటే సరిపోతుంది. ప్రతి సంవత్సరం చీరే పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. ఒక సంవత్సరం ఒక్కొక్కసారి డబ్బులు అమౌంట్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నంతలో మనం సర్దుకొని చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారికి పెట్టినా మనమే కట్టుకుంటాం కదా, కాబట్టి మనం ఉన్నంతలో చేసుకొని సర్దుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే పూజ సామాగ్రికి సంబంధించినటువంటి దేవుని పటాలన్నీ తుడిచేసేసుకొని బొట్లన్నీ పెట్టేసేసుకున్న తర్వాత నేను సామాన్లు కడిగి పెట్టేసేసుకున్నాను. అలాగే గాజులు, ముత్తైదువులకు మనం గాజులు ఇస్తాం కదా, ఒక 3 డజన్ల వరకు గాజులు తీసుకున్నాను. మా ఆడపడుచుకు మా వదినకు ఇద్దరికి సపరేట్గా తీసుకున్నాను అనమాట. వాళ్ళకు కూడా అయితే చీరలు అయితే తీసుకున్నాను. అసలు ఆ రోజు సాయంత్రము షాప్కి అయితే వెళ్తే కనుక కనీసము కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. షాప్లో కనీసం జాకెట్లు తీసుకోవడానికి కూడా అక్కడ కూడా మనుషులు అంత దండిగా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా పూజలు ఎక్కువైపోయినాయి. ముందుగా చేసేదానికన్నా ఇంకా ఎక్కువగా 10 మందికి చూపించుకునే గొప్పదనానికి పోయి యూట్యూబ్లో చూసి ఎక్కువ చేసేస్తున్నారు. నేనైతే ముందు రోజు నైట్ అయితే అన్నీ సత్తి పట్టేసేసుకున్నాను అనమాట. మరుసటి రోజు భోజనాలన్నీ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత మా ఆడపడుచు పిలిచిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె అయితే పూజ చేసుకుంటుంది నేను వెళ్ళేసరికి. అంతలోపల ఒక 5 మంది ముత్తైదువులందరూ వచ్చారు. వాళ్ళందరికీ వాయనాలు ఇస్తుందన్నమాట. అది ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఆ వాయనాలు ఇచ్చేటప్పుడు మా సైడు మేము ఈ విధంగానే చేసుకుంటాము. నేను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కలశం పెట్టుకోవాలి కదా. కొంతమంది కలశం పెట్టుకోకుండా కూడా అమ్మవారిని పసుపు కొమ్ముతోటి పసుపు ముద్ద చేసుకొని చేసుకుంటారు. ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు. నాకైతే కలశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం నేను కలశం అయితే పెట్టుకుంటాను. కలశం పెట్టుకొని చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా నేను కలశం చెంబుకు బొట్లు అయితే పసుపు పెట్టేసేసి కుంకుమ పెట్టేసేసుకొని అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. యూట్యూబ్లో చూపించినంతగా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చాలా రోజులైంది కదా వ్లాగ్ అయితే చేయడం లేదు, ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. ఇది కూడా చూసి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత 5 పిడికిళ్ళ వరకు నేను బియ్యం వేసుకొని దానిపైన కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసేసుకొని మనం కలశం చెంబును పెట్టుకోవాలి. అష్టలక్ష్మి కలశం చెంబు, అది రాగిది, అది పెట్టుకుంటున్నాను. ఇందులోకి మనం వాడకుండా ఉండే వాటర్ వేసుకోవాలి. నీళ్లు మనము తాగే నీళ్లు కాకుండా బిందెలో నిండు బిందె ఉంటుంది కదా, ఆ బిందెలోటి తీసుకొని వచ్చేసేసి నీళ్లు పోసేసేసుకొని తర్వాత నేను తమలపాకులు అయితే పెట్టుకుంటున్నాను. కొంతమంది మామిడాకులు కూడా పెట్టుకుంటారు. మామిడాకుల కన్నా తమలపాకులే ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. చాలా నేను పూజలలో అయితే కూడా చూశాను. మా సైడ్ అయితే మేము తమలపాకులే పెట్టుకుంటాము. తర్వాత టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ మంచిగా ఉండేది, సొట్టలు అట్లా లేకోకుండా బాగా రౌండ్గా ఉండే టెంకాయని తీసుకొని పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి. నేనైతే ప్రతి సంవత్సరం ఇదే విధంగా పూజ చేసుకుంటాను. నాకైతే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజే, అదే పండగ రోజే నేనైతే చేసుకున్నాను అనమాట. మీరు చూస్తారో చూడరో వ్లాగ్స్ సరిగా అనేసేసి ఇన్ని రోజులు పెట్టలేదు, కానీ ఈరోజు ధైర్యం చేసి అయితే నేను వ్లాగ్ పెడుతున్నాను.
పెడుతున్నాను. మీరు అందరూ చూస్తారనే నమ్మకంతో నేను చాలా తక్కువగా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. కుకింగ్ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటాను కాబట్టి వ్లాగ్స్ తక్కువగా పెడతానన్నమాట. మీ అందరికీ నచ్చుతున్నట్లయితే తర్వాత కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా వ్లాగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, పెళ్ళికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. కానీ వ్యూస్ తక్కువగా ఉండడంతో నేను వ్లాగ్స్ పెట్టడం తగ్గించేసేసాను. కుకింగ్ వీడియోస్ మంచిగా చూస్తారనేసేసి తర్వాత నేను ఒక తమలపాకు తీసుకొని 5 మడతలు పెట్టుకొనేసేసి దారంతో పసుపు పూసేసేసి మన కలశం చెంబుకు చుట్టుకుంటానన్నమాట. మా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. మీరు ఎవరైనా ఒకవేళ మేము ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటామని మీకు ఎవరైనా తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయొచ్చు, ఓకేనా? మేమైతే మా సైడ్ ఈ విధంగానే చేసుకుంటామన్నమాట. పక్కన మామూలుగా దీపాలు పెట్టుకుంటాను. నేను డైలీ మా ఇంట్లో 4 దీపాలు అయితే వెలిగించుకుంటాను. అది ఇంకో 2 అమ్మవారి దగ్గర, మామూలుగా దేవుళ్ళ దగ్గర 2 దీపాలు అయితే పెట్టేసేసుకున్నాను. 12 తర్వాత బాగుందనేసేసి నేను రావుకాలంలో పూజ ఎందుకులేని అంతలోపల ఈ ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను అనమాట. 10:30 12 రావుకాలం ఉంది కాబట్టి రావుకాలం వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేశాను. చాలా బాగా జరిగిందనమాట. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే తీశాను. ఇది పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 కూడా నేను మా వదిన వాళ్ళ ఇంట్లో ఒక సాంగ్యాలు కూడా నేను మీకు చూపిస్తానన్నమాట. అవి కూడా మీకు అందరికీ నచ్చుతాయి, చాలా బాగుంటుంది. వాయినాలు తీసుకోవడం దగ్గర నుంచి కానీ ముత్తైదువులు వాళ్ళు రావడము అవన్నీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీరు బాగా చూసినట్లయితే నెక్స్ట్ వీడియోలో కూడా పెడతానన్నమాట. ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. ఈ షార్ట్స్ వీడియో అయితే చాలా బాగా రీచ్ అయింది. నేను ఈ వరలక్ష్మి వ్రతం సంబంధించిన షార్ట్ వీడియో అయితే ఒకటి పెట్టాను, అది కూడా బాగా రీచ్ అయింది, వ్యూస్ కూడా బాగున్నాయి. అదేవిధంగా ఈ వ్లాగ్ కూడా చూసారనే ఉద్దేశంతో నేను ఈరోజు వ్లాగ్ అయితే పెడుతున్నాను. అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను అనమాట. తర్వాత నేను తీసుకున్న శారీస్ చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి దగ్గర అయితే మనం పెట్టుకోవాలి కదా, 3 శారీస్ పెట్టాను. మా ఆడపడుచులకి ఇవ్వాల్సినటివి, మా వదినకి, అలాగే నేను అమ్మవారికి పెట్టుకున్న శారీ ఒకటి, అలాగే ముత్తైదువులు 9 మంది ముత్తైదువులకు జాకెట్ పీసులు ఇస్తాం కదా, వాయినాలు ఇస్తాం కదా, ఆ వాయినాలు, అలాగే అమ్మవారికి 5 రకాల నేను వంటలు అయితే చేశాను, ప్రసాదాలు. అవి అయితే పులిహోర చేశాను, అలాగే కేసరి, దద్దోజనము, గుగ్గుళ్ళు ఉడకపెట్టుకున్నామన్నమాట. ఇంకా తర్వాత మనము ఇది వస్తుంది కదా, బెల్లము శనగబ్యాళ్ళు వేసి చేసుకుంటాం కదా, ఆ స్వీట్ ఒకటి పెట్టానన్నమాట అమ్మవారికి. ఇంకా అవన్నీ నైవేద్యం సమర్పించేసేసుకొని అమ్మవారికి టెంకాయ కొట్టేసేసుకున్నాను అనమాట. కొంచెం మంత్రాలు చదువుకొని కనకదార స్తోత్రం అయితే చదువుకున్నాను. అవన్నీ నేను వీడియోలో పెట్టట్లేదు, మరి లెంగ్త్ ఎక్కువ అయిపోతుందనేసి కొంచెం స్పీడ్గా పెట్టేశాను వీడియో కూడా. తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసేసాను అమ్మవారికి. హారతి ఇచ్చిన తర్వాత నేను ముత్తైదులందరినీ తీయలేదండి, ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు వాళ్ళు వీడియోలో కనిపించడానికి. మా వదినను ఒక్కదాన్ని మాత్రమే నేను వీడియో తీశాను. ఆ వీడియో తీసేటప్పుడు కూడా కరెంట్ పోయినా ఇంకా లైట్ ఆన్ చేసుకొని, సెల్లులో లైట్ ఆన్ చేసుకొని మరీ వీడియో తీశానమాట. ఇదైతే మొత్తము నా అమ్మవారి అలంకరణ ప్రసాదాలు మొత్తం ఇదేనండి. ఎలా ఉంది, చాలా నిండుగా కళగా ఎంత బాగుందో, నాకే ముచ్చటేసింది, అంత బాగుంది. అమ్మవారి కళగా ఉన్నారనమాట. ఈ ముత్తైదువులకి ఇవ్వాల్సిన వాయినాలన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. వచ్చిన వాళ్ళకు మనం ముందుగానే ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకుంటే పూలు, పండ్లు, ఆకు, వక్క, పసుపు, కాళ్ళకు పసుపు పట్టిస్తాం కదా, ముందు వచ్చిన తర్వాత ముత్తైదువులకు కాళ్ళకు పసుపు పట్టించేసేసి, అయితే చేతులు కడుక్కోకూడదు అంటారు, అది ఎందుకో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. కాళ్ళకు పసుపు పట్టించిన తర్వాత కుంకం పెట్టేశాను. కుంకం పెట్టి ఇంకా పూలు ఇచ్చాను. పూలు ఇచ్చిన తర్వాత వాయనం ఇచ్చాను. నేను చీర తెచ్చానని చెప్పాను కదా, ఆ చీర కూడా పెట్టాను అనమాట మా వదినకైతే. ఇది తీసేటప్పుడే మీరు చూడండి కనిపిస్తుంది, కరెంటు కూడా వెళ్ళిపోయింది. కరెంట్ అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు. అది కాకుండా ఇంట్లో అయితే వానలు అప్పటికి ఇంకా పడలేదు, చాలా ఉమ్మరంగా ఉంది. జుట్టు కూడా పైకి కట్టేసేసుకున్నాను నేనైతే కన్నా, చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది. మా వదినకైతే వాయినాలు ఇచ్చాను. ఇంకా చాలామంది వాయినాలు తీసుకున్నారు, 9 మంది దాకా ఇచ్చానమాట.
ఇప్పుడు చూడండి కరెంటు కూడా వెళ్ళిపోయి లైట్ వేసాడు, మా మేనల్లుడు తీస్తున్నాడు ఈ వీడియోను. ఈ విధంగా నా పూజ అయితే జరిగిందండి. నేను మా వదిన వాళ్ళ ఇంట్లో కూడా వాయనాం తీసుకునింది కూడా నేను వేరే వీడియో పెడతాను. దీనికి మంచి రీచ్ వచ్చినట్లయితే నేను మంచి వీడియో అయితే రేపు మళ్ళా నెక్స్ట్ పెడతాను అనమాట, తొందరలోనే పెడతాను వీడియోను కూడా. తప్పకుండా నా వీడియోను ఆదరించి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.